We turn again to continue our study in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. We're looking through the Gospels to see what is it that Jesus taught that we need to do and teach others to do. మనము ఏవి గైకొనాలి, ఇతరులకు గైకొనమని ఏమి బోధించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు బోధించారో అది చూడటానికి మనము సువార్తలను చూస్తూ ఉన్నాం. And we were looking at Matthew chapter 12 and verse 33. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తున్నాం. Either make the tree good and its fruit good, or make the tree bad and its fruit bad, for the tree is known by its fruit. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. And then he says, you brood of vipers. He's talking to these Pharisees who had said that he was casting out demons by the prince of demons. ఆ తర్వాత ఆయన సర్ప సంతానమా అని పరిసయ్యులను పిలుస్తూ ఉన్నారు. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పిలుస్తున్నారంటే, నీవు బయల్జెబూలు అను దయ్యముల అధిపతి వలన నువ్వు దయ్యములను వెళ్ళగొడుతున్నావు అని చెప్తున్నారు. And he calls them brood of vipers. సర్ప సంతానమా అని వాళ్ళని ప్రభు పిలుస్తున్నారు. Now there are many people who feel Christ-likeness means you never speak strong words. చాలా మంది ఏమనుకుంటారంటే క్రీస్తు సారూప్యంలో ఉండటం అంటే కఠినమైన మాటలు మాట్లాడకూడదని వాళ్ళు అనుకుంటారు. There are numerous Christians. If a preacher ever got up and turned and said, this group of people is a brood of vipers, there are lots of Christians who would jump on him and say, brother, be more Christ-like. ఒకవేళ ఒక బోధకుడు నిలబడి ఒక గుంపును చూసి మీరు సర్ప సంతానము అని పిలిచినట్లయితే వాళ్ళందరూ ఏమంటారంటే, సహోదరుడా నీవు క్రీస్తుని పోలి ఉండాలి అని వాళ్ళు అంటారు. What does it mean to be Christ-like? క్రీస్తుని పోలి ఉండటం అంటే ఏంటి? This is Jesus Christ himself speaking. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నారు. You brood of vipers. సర్ప సంతానం అని పిలుస్తున్నారు. That is to be Christ-like. క్రీస్తుని పోలి ఉండటం అంటే అదే. To those who deserve it, you don't call those who don't deserve it by that name. ఎవరైతే దానికి అనుగుణంగా ఉంటారో వాళ్ళనే పిలవాలి, కానీ ఎవరైతే అలా పిలవబడటానికి యోగ్యులుగా ఉంటారో వాళ్ళని పిలవకూడదు. But Jesus called those who deserve it by this name, you brood of vipers. కానీ ఎవరైతే ఆ పేరును పెట్టి పిలవబడటానికి ఆ విధంగా ఉన్నారో వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు సర్ప సంతానం అని పిలుస్తున్నారు. If someone were to turn the tables of money changers today, ఈరోజు రోకలు మార్చువారి బల్లలను ఎవరైనా పడగొట్టాలంటే people would say you need to be more Christ-like. ఇప్పుడు ఆ విధంగా చేస్తే ఏమంటారంటే, మీరు క్రీస్తుని పోలి ఉండాలి అంటారు. The people who say these words don't realize that Jesus himself turned the tables of money changers. కానీ ఎవరైతే ఈ మాటలు చెప్తారో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువే ఆ రోకలు మార్చువారి బల్లలను పడగొట్టారని వాళ్ళకి తెలియదు. In the temple, దేవాలయంలో. So many people's understanding of Christ-likeness is from their own head. చాలా మంది క్రీస్తును పోలి ఉండటం అంటే వాళ్ళ సొంత జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటారు. They think Christ-likeness means just be gracious and let the devil run the church, don't say anything, keep quiet. That's Christ-likeness. క్రీస్తు స్వరూపంలో ఉండటం అంటే కృపాసహితంగా ఉండాలి, సంఘాన్ని అపవాది నడిపిస్తున్నా సరే ఏమీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, అదే క్రీస్తు స్వరూప్యం అంటే అని అనుకుంటారు. That's a lot of garbage. అదెంతో చెత్త. And that's the garbage that a lot of Christians believe as Christ-likeness. ఈనాడు అదే చెత్తను అనేక మంది క్రైస్తవులు నమ్ముతున్నారు, అదే క్రీస్తు పోలికని. Christ-likeness includes gentleness, but it also includes firmness. క్రీస్తును పోలి ఉండటం అంటే సాత్వికంగా ఉండాలి మరియు కఠినంగా కూడా ఉండాలి. It's tough love that is Christ-likeness. కఠినత్వంతో కూడిన ప్రేమ, అదే క్రీస్తుని పోలి ఉండటం అంటే. Not a wishy-washy, sentimental type of love ఏదో పై పైన ఉండే సెంటిమెంటల్ ప్రేమ కాదు. that ignores the glory of God. దేవుని యొక్క మహిమను విస్మరించే ప్రేమ కాదు. So Jesus turns around to these people and says, యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని చూసి ఈ విధంగా చెప్తున్నారు. you brood of vipers, how can you, being evil, speak what is good? సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? The tree will only give forth the type of fruit depending on what type of tree it is. ఒక చెట్టు అనేది అది ఎలాంటి చెట్టు అలాంటి ఫలాన్నే ఇస్తుంది. And the mouth speaks out of that which fills the heart.
హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. Everything that comes out of our mouth comes from within our heart, మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన హృదయంలో నుండే వస్తుంది. because the mouth is the overflow valve of the heart. ఎందుకంటే నోరు అనేది హృదయంలో ఉన్నదాన్ని బయటకు పంపివేసే వాల్వ్ లాంటిది. So if your heart is filled with evil, evil will come out of your mouth. If your heart is filled with anger, anger comes out of your mouth. ఒకవేళ నీ హృదయము చెడ్డదాంతో నిండి ఉన్నట్లయితే నీ నోట్లోంచి చెడ్డదే వస్తుంది. ఒకవేళ నీ హృదయము కోపంతో నిండి ఉన్నట్లయితే కోపంతో కూడిన మాటలే వస్తాయి. If your heart is filled with goodness, goodness comes out of your mouth. నీ హృదయము మంచి విషయాలతో నిండి ఉన్నట్లయితే మంచి మాటలే నీ నోట్లోంచి వస్తాయి. Now, of course, we can act మనం నటించవచ్చు. and say things which are not in our heart. మన హృదయంలో లేకపోయినా సరే మన నోటితో చెప్పొచ్చు. But by a certain measure of self-control, I keep suppressed what is in my heart and speak words which are not really true. కొంతవరకు ఏంటంటే మన స్వాధీనంలో ఉంచుకొని ఆ కోపాన్ని అణిచివేసి కొంతవరకు మంచిగా ఉన్నట్లు మాట్లాడొచ్చు. మనము నిజమైన మాటలు మాట్లాడము. You know, sometimes diplomatically we speak to people, కొన్నిసార్లు ఏంటంటే ఇతరులతో దౌత్యపరంగా మాట్లాడుతూ ఉంటాం. what we don't really feel about them for some personal gain or something like that. నిజానికి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నామో దాని గురించి కాకుండా ఏదో మన లాభం కోసమో మరొక దాని కోసమో మన హృదయంలో లేని మాటలు మాట్లాడతాం. But whenever you see a person suddenly out of control bursting out with something, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వాధీనంలో తాను లేకుండా బర్స్ట్ అయిపోతున్నాడో you can be sure that's come from his heart. అప్పుడు నీవు నిశ్చయించుకోవచ్చు అది తన హృదయంలో నుండే వచ్చిందని. Out of the abundance of the heart, the mouth speaks. హృదయము నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. And like someone has used this illustration, ఒక వ్యక్తి దీన్ని ఈ విధంగా సాదృశ్యరూపకంగా చెప్పారు. that if I'm carrying a jug of sweet water, నేను ఒక జగ్గులో తీయని నీళ్లు తీసుకెళ్తున్నట్లయితే no matter how heavily somebody shakes it ఇతరులు దాన్ని ఎంత గట్టిగా ఊపినా or shakes me, లేక నన్ను ఊపినా only sweet water will spill out. అందులో ఉన్న తీయటి నీళ్లే బయటకు వస్తాయి. How can that sweet water in my jug suddenly become bitter నా జగ్గులో ఉన్న తీయని నీళ్లు చేదుగా ఎలా మారతాయి? just because somebody shook me hard? వేరే వాళ్ళు నన్ను ఏదో ఊపినంత మాత్రాన. So when somebody irritates us, ఇతరులు మనల్ని విసిగించినప్పుడు what comes out is what is always in our heart. మన నోట్లో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే అది ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంది కాబట్టి. There's something we never conquered, మనం దాన్ని జయించలేదు కాబట్టి. an irritability or an anger. విసిగించటం కానీ లేకపోతే కోపట్టం కానీ It's in our heart. It was carefully hidden, submerged, but someone approached us, said something, did something, మన హృదయంలో దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాం. కానీ ఎవరైనా వచ్చి మనతో ఏదైనా అన్నప్పుడు మనల్ని ఏదైనా చేసినప్పుడు and out it came out like a flood. ఒక ప్రవాహం వల్ల అది బయటకు వస్తుంది. So let's never say that somebody else irritated me, ఇతరులు నన్ను విసిగించారు అని మనం చెప్పకూడదు. and therefore I said this. అందుకే నేను ఇలా అన్నాను అని అనకూడదు. Somebody shook you, and what was inside your jar came out. వేరే వాళ్ళు నిన్ను కదిలించారు, అయితే నీ జగ్గులో ఏమున్నాయో అవే బయటకు వచ్చాయి. Thank God he shook you so that you could discover what was inside your jar. దేవునికి వందనాలు, ఆ వ్యక్తి నిన్ను కదిలించాడు కాబట్టి నీ జార్ లోపల ఏముందో నీకు తెలిసింది. You should be thankful to that person. ఆ వ్యక్తి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. Otherwise, you'd have remained constantly ignorant లేనట్లయితే ఆ విషయం నీకు అసలు తెలిసేదే కాదు. of what was in your jug, what was in your heart. నీ జగ్గులో ఏముందో అంటే నీ హృదయంలో ఏముందో తెలిసేది కాదు. All the nice people around you who never shook you, never shook your jug, never gave you the opportunity to discover what was in your heart till this evil man came along. నీ చుట్టుపక్కల ఉన్న మంచివాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను కదిలించలేదు కాబట్టి నీ హృదయంలో ఏముందో నీ జగ్గులో ఏముందో నీకు తెలియలేదు. కానీ ఈ చెడ్డ వ్యక్తి వచ్చాడు and shook you really hard, and out came all those bitter words for you to discover the bitterness that was in your heart. ఆ వ్యక్తి వచ్చి నిన్ను గట్టిగా కదిలించాడు కాబట్టి నీ నోట్లోంచి వచ్చిన మాటలను బట్టి నీ హృదయంలో ఉన్న చేదును తెలుసుకున్నావు. So should you be thankful or not? మరి దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? If somebody came into your room and toppled the cupboard in your room, నీ గదిలోకి వచ్చి ఎవరైనా కబ్బోర్డు తీసి and a snake came out from underneath there,
that was living there all along, would you be thankful to that man who toppled the cupboard in his anger? ఆ వ్యక్తి వచ్చి కోపంలో అయినా కానీ ఆ కబ్బోర్డ్ తీసినందుకు ఆ పాము అప్పటిదాకా అక్కడ నివసిస్తున్న పాము బయటకు వచ్చింది. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవా ఆ వ్యక్తి పట్ల? Sure. తప్పకుండా. You'd say, hey, thank you very much. I never knew there was a snake living underneath there all these years. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను కానీ దాని కింద పాము ఉంది అన్న విషయం నాకు తెలియలేదు. So, if we take that attitude, we can cleanse ourselves. అలాంటి వైఖరిని మనం తీసుకున్నట్లయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉంటాం. But if you get upset with the person కానీ ఆ వ్యక్తిని బట్టి నువ్వు విసుగు చెందినట్లయితే, who revealed the snake, then you got it all wrong. ఆ పామును చూపించిన ఆ వ్యక్తి పట్ల నీవు విసుగు చెందినట్లయితే నీవు సరైన మార్గంలో వెళ్ళలేవు. So, the mouth speaks out of the abundance that fills the heart. It's a principle we must remember. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ నియమాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. And the good man, out of his good treasure, brings forth what is good, naturally. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. స్వాభావికంగా అలానే జరుగుతుంది. If the tree is good, it'll bring forth good fruit. చెట్టు మంచిదైతే అది మంచి ఫలాలను ఫలిస్తుంది. And the evil man, out of his evil treasure, brings forth what is evil. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. Imagine this, that a man can have an evil treasure in his heart. ఈ విధంగా ఊహించుకోండి, ఒక వ్యక్తి చెడ్డ ధన నిధిని కలిగి ఉండటం తన హృదయంలో. One wouldn't think that evil is a treasure. Good is a treasure, we can understand. చెడు అనేది ఒక ధననిధని ఎవరు ఊహించుకోరు. మంచి అనేది ధననిధని మనకు అర్థమవుతుంది. Good thoughts about people and good attitudes to people is certainly a treasure. ప్రజల పట్ల మంచి వైఖరి కలిగి ఉండటం, మంచి తలంపులు కలిగి ఉండటం నిజంగా అది మంచి ధననిధి. But imagine people can be so bad కానీ కొంతమంది వ్యక్తులు ఎంత చెడ్డగా ఉంటారంటే that they have evil attitudes and evil thoughts about others, వాళ్ళ వైఖరి ఎంతో చెడ్డగా ఉండి ఇతరుల గురించిన చెడు తలంపులు, and they call it a treasure. దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే చెడ్డ ధననిధి. This is satanic. ఇది సాతానుకు సంబంధించింది. And from that evil treasure, when some pressure comes in, like you squeeze a toothpaste tube, ఆ చెడ్డ ధననిధి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా బయట నుంచి ఒక ఒత్తిడి వచ్చినప్పుడు టూత్ పేస్ట్ని మనము ఒత్తినట్లుగా out comes what is inside. అందులో ఉన్నదే బయటకు వస్తుంది. That's it. And I say to you now, if you think that the way we speak is unimportant, so long as I've done a lot of good and done a lot of good things, the way I speak is unimportant. నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది అంత ప్రాముఖ్యమైనది కాదని నువ్వు అనుకున్నట్లయితే, నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, మంచి విషయాలు చేశాను కాబట్టి నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది అంత ప్రాముఖ్యమైనది కాదని నువ్వు అనుకోవచ్చు. Then you must be believing that which many religions believe. నీవు అలా ఉన్నట్లయితే అనేక మతాలు నమ్మేదాన్ని నువ్వు నమ్ముతున్నావు. That in the final day of judgment, God's going to take a weighing balance and put all your good deeds on one side and all the evil words you spoke on the other side. తీర్పు దినమున దేవుడు ఒక త్రాసుని చేతిలో పెట్టుకొని ఒక పక్కేమో నువ్వు చేసిన మంచి కార్యములు, ఒక పక్కేమో నువ్వు చేసిన చెడ్డ కార్యములు పట్టుకొని ఉంటాడు. And the evil deeds, and weigh the two. And if the good deeds outweigh the evil deeds, you go to heaven. If the evil deeds outweigh the good deeds, then you go to hell. నువ్వు చేసిన మంచి కార్యాలు చెడ్డ కార్యాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు చేసిన చెడ్డ కార్యాలు మంచి కార్యాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. Now you know that's what many religions really believe deep down. మీకు తెలుసు ఈ విధంగా అనేకమైన మతాలు వాళ్ళు నిజానికి దీన్నే నమ్ముతారు. And that could be your belief too, even though you're a Christian, even though you say salvation is through the death of Jesus Christ. నువ్వు క్రైస్తవుడైనా బహుశా దాన్నే నువ్వు నమ్ముతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా రక్షణ వచ్చిందని నువ్వు నమ్ముతున్నప్పటికీ you may feel, oh, these bad words I have spoken, they are taken care of by all the good that I have done, which God will see. Well, your faith is then the same. బహుశా మీరు అనుకుంటున్నారేమో, నేను మాట్లాడుతున్న ఈ చెడ్డ మాటలు దేవుడు చూడలే, ఎందుకంటే నేను చేసిన అనేకమైన మంచి కార్యాలు ఉన్నాయి కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఆ విధంగా నువ్వు అనుకుంటున్నట్లయితే నీ విశ్వాసం కూడా ఇతర మతాల విశ్వాసం వలె ఉంది. But look at the words of Jesus. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనం చూసినట్లయితే, I say to you, verse 36, and Jesus sometimes used that expression, I say to you,
నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఏ విధంగా చెప్తారు? నేను మీతో చెప్పున్నదేమనగా. to emphasize that which most people wouldn't believe. అనేక మంది దీన్ని నమ్మరు అని నొక్కి చెప్పటం అది. That every careless word that men shall speak, they shall render account for it in the day of judgment. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. I have sometimes wanted to write a little article on all the verses that Christians don't believe. ఒకసారి నేను ఈ విధంగా అనుకున్నాను. క్రైస్తవులు నమ్మని వచనాలు అని ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను. That born again Christians do not believe తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా నమ్మని వచనాలు. and do not take seriously. వారు తీవ్రంగా తీసుకోని వచనాలు. And this would be one of them. అందులో ఇది కూడా ఒకటి. I don't know how many of you who are really born again believe this. తిరిగి జన్మించిన మీలో నిజంగా ఎంతమంది దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నారో నాకు తెలియదు. That every single careless, useless word that you speak, నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, you'll have to give an account for it in the day of judgment. విమర్శ దినమున ప్రతి మాటను గురించి నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. I mean, Jesus forgave them for calling him Beelzebul. బయల్జెబూలు అని ఆయన్ను పిలిచినప్పుడు ఆయన క్షమించాడు వీళ్ళని. But they would still have to give an account for it in the day of judgment. కానీ విమర్శ దినమున ఆ మాటకి వాళ్ళు లెక్కప్ప చెప్పాలి. That they cannot escape, దాని నుండి వాళ్ళు తప్పించుకోలేరు. because forgiveness has two directions. ఎందుకంటే క్షమాపణకి రెండు దిశలు ఉంటాయి. Whenever you sin against a human being, నీవు మనుషులకు వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే you first sin against God and then against the human being, the vertical and the horizontal, like the arms of the cross. అప్పుడు నీవు మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు, ఆ తర్వాత మనుషులకు విరోధంగా పాపం చేసావు. అది నిలువు కమ్మి అడ్డ కమ్మి సిలువకు ఉన్న రెండు కమ్మిల వంటిది. Every sin is against God, ప్రతి పాపము మొట్టమొదటిగా దేవునికి విరోధంగా చేసేదే. but some sins are only against God. For example, if you have dirty thoughts, కానీ కొన్ని పాపాలు మనం చూసినట్లయితే అవి కేవలం దేవునికి మాత్రమే విరోధమైన పాపాలు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మురికి తలంపులు, or you do something that harms your body, లేక నీ దేహాన్ని పాడు చేసుకునే పనులు నువ్వు చేస్తున్నప్పుడు that's a sin against God. అది దేవునికి విరోధంగా చేసే పాపం. But if you hurt another person in some way with words or actions, కానీ ఇతరులను నీ మాటల ద్వారానో క్రియల ద్వారా నువ్వు గాయపరుస్తున్నట్లయితే you've sinned not only against God, but you've sinned against that person. అప్పుడు నువ్వు దేవునికి మాత్రం విరోధంగా పాపం చేయట్లేదు, కానీ ఆ వ్యక్తికి కూడా విరోధంగా పాపం చేస్తూ ఉన్నావు. And that person can forgive you only the horizontal element of that sin. ఆ వ్యక్తి నిన్ను క్షమించవచ్చు, కానీ ఏ విషయంలో అయితే ఆ పాప క్షమాపణ విషయంలో అడ్డు కమ్మిలాగా ఏదైతే ఉందో ఆ భాగాన్ని మాత్రమే అతడు క్షమించగలడు. That is the man-to-man part. అదేంటంటే ఒక మనుషునికి విరోధంగా మనుషుడు పాపం చేసినప్పుడు ఒక మనుషుడు క్షమించటం. He cannot forgive you your sin against God. కానీ నువ్వు దేవునికి కూడా విరోధంగా పాపం చేశావు, దాన్ని ఈ వ్యక్తి క్షమించలేడు. How can he forgive what you have sinned against God? That's impossible. నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఈ వ్యక్తి ఎలా క్షమిస్తాడు? అది అసాధ్యం. So when the Pharisees spoke against Jesus, or you speak against somebody, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, పాపం చేసినప్పుడు, లేక ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు కూడా మాట్లాడుతున్నప్పుడు, that person may forgive you, but that's only the horizontal aspect of that sin. ఆ వ్యక్తిని క్షమించవచ్చు, కానీ అది కేవలం అడ్డు కమ్మిలాగా ఆ భాగాన్ని మాత్రమే అతడు క్షమించగలడు. The vertical aspect you're still responsible for. కానీ ఏదైతే నిలువుగా ఉందో దేవునికి విరోధంగా, దానికి నువ్వు ఇంకా బాధ్యుడివై ఉన్నావు. When Jesus said on the cross, Father, forgive them, for they don't know what they're doing. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభువు వేడుకొన్నప్పుడు He was forgiving that horizontal element. సమాంతరంగా అడ్డు కమ్మి వలె ఉన్న దాన్ని ప్రభు క్షమిస్తున్నాడు. So he says, as far as I'm concerned, I've forgiven them. నా మట్టుకు నేనైతే వాళ్ళని క్షమిస్తున్నాను అని ప్రభు చెప్పారు. But there was a vertical element to it, in the sense that they had crucified the Son of God. కానీ నిలువుగా ఉన్న భాగం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క కుమారుణ్ణే సిలువ వేస్తున్నారు. That was a terrible sin against God. అది దేవునికి విరోధంగా అత్యంత భయంకరమైన పాపం. And one day they will all answer for it. ఒకానొక రోజు వాళ్ళందరూ లెక్క అప్పచెప్పాలి. And the Jewish nation answered for it also. By 40 years later, after 40 years God gave them to repent, he scattered them all over the world.
ఇశ్రాయేలు దేశం కూడా లెక్క అప్పజెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు మారుమనసు పొందటానికి ఆ దేశానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో చెదరగొట్టబడ్డారు. So we see that God is very righteous in these matters. దేవుడు ఎంతో నీతి కలిగిన వాడిగా ఈ విషయాల్లో ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. So every careless word that people speak, ఇక్కడ మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, and in the context, it appears to be words of accusation carelessly spoken. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే నేరారోపణ చేయటం, ఎంతో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నేరారోపణ చేయటం ఇతరుల మీద. Have you carelessly spoken against God's people, against God's servants? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని దాసులకు వ్యతిరేకంగా నువ్వు ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావా? Without thinking how serious a sin that is? అది ఎంత భయంకరమైన పాపమో ఆలోచించకుండా, When you haven't known all the facts, you've judged people, you've criticized people based on hearsay. నీవు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పారని దాన్ని బట్టి నువ్వు నేరారోపణ చేస్తున్నావా? Without knowing all the facts, that's what I mean by careless speaking. సత్యము తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నట్లయితే దాన్నే నేను అంటున్నాను నిర్లక్ష్యంగా మాట్లాడటం అని. Careless means you don't take care to find out if that thing is true. నిర్లక్ష్యంగా మాట్లాడటం అంటే అది నిజమా కాదా అని నువ్వు లక్ష్య పెట్టలేదు. You don't take care to think, is this something which I can stand before God and say is the truth? ఇది సత్యము అని నేను దేవుని ఎదుట నిలబడి చెప్పగలనా అని నువ్వు లక్ష్యం చేయలేదు దాన్ని. Or is it something I just heard లేక నేను కేవలం విన్నాను and I'm spreading scandal? కాబట్టి అది అందరికీ నేను ప్రచారం చేస్తున్నాను. Or is it something how I feel about this person? లేక ఆ వ్యక్తి గురించి నేను ఇలా అనుకుంటున్నాను. I feel this is the prince of devils operating here. నేను అనుకుంటున్నాను ఇక్కడ దయ్యముల అధిపతి ఇక్కడ పనిచేస్తున్నాడని. Well, your feeling is unimportant. కానీ నువ్వేమనుకుంటున్నావు అన్నది కాదు ముఖ్యం ఇక్కడ. Do you have some evidence for it? దానికి ఏమైనా రుజువు ఉందా నీ దగ్గర? That's the test. అదే పరీక్ష. So he says, every careless word that men shall speak, they shall render account in the day of judgment. కాబట్టి మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. In other words, think of all the words we have spoken every day. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనం మాట్లాడే మాటలన్నిటి గురించి మనం చూస్తున్నట్లయితే We have to be very careful that we don't speak words that hurt people unnecessarily. అనవసరంగా ఇతరులను గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. There's a need sometimes to speak strong words like Jesus spoke, to even to Peter saying, "Get behind me, Satan." కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా కఠినంగా గద్దించాల్సిన అవసరం ఉంది. పేతురుతో కూడా ఈ విధంగా అన్నారు, ప్రభు సాతానా నా వెనక పొమ్మని. God is the judge దేవుడే తీర్పరి. of the motive with which we have spoken different words. మనం ఏ మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము అని చెప్పడానికి దేవుడే తీర్పరిగా ఉన్నాడు. But you can be pretty sure that the words we have spoken are being recorded somewhere in our memory perhaps. కానీ మనం మాట్లాడే మాటలు రికార్డ్ చేయబడతాయి అని మనం గుర్తుంచుకోవాలి. బహుశా మన జ్ఞాపకంలో అయి ఉండొచ్చు. And which will be played back in the day of judgment. తీర్పు దినమున అవన్నీ కూడా మరలా ప్లే చేయబడతాయి. Every human beings. And they're going to be judged on the basis of those words. ప్రతి మానవుడు కూడా ఆ మాటలను బట్టి తీర్పు తీర్చబడతాడు. And we're not referring here to humor, for example. మనం ఇక్కడ ఉదాహరణకి హాస్యం గురించి చెప్పటం లేదు. God is the one who created humor, and I believe there's a place for humor in the Christian life. దేవుడే హాస్యాన్ని సృష్టించాడు. క్రైస్తవ జీవితంలో కూడా హాస్యానికి స్థానం ఉందని నేను నమ్ముతున్నాను. So if you crack a clean joke, ఒకవేళ నువ్వు ఒక స్వచ్ఛమైన జోక్ వేసినట్లయితే which doesn't hurt anybody, that's a good thing. It sort of sometimes builds relationships. అది ఎవరిని గాయపరచకుండా ఉన్నట్లయితే అది మంచిదే. ఎందుకంటే ఆ విధంగా సంబంధాలు మెరుగుపడతాయి. That's not a careless word. అది వ్యర్థమైన మాట కాదు. We're talking about words that are spoken, instigated by Satan, నేను దేని గురించి చెప్తున్నానంటే సాతాను చేత ప్రేరేపించబడి మాట్లాడే మాటలు, or designed to hurt people, etc. వేరే వాళ్ళని గాయపరచడానికి మాట్లాడే మాటలు ఇలాంటివి. And now, here see these very important words. We've all heard of justification by faith, Romans chapter 4. ఎంతో ప్రాముఖ్యమైన మాటను ఇక్కడ చూడండి. మనందరము కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం గురించి విన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో We've all heard of justification by faith that produces works, James chapter 2. క్రియలు కలిగిన విశ్వాసం గురించి కూడా మనం విన్నాము యాకోబు 2లో.
or we are justified by our works, which come out of faith. విశ్వాసం ద్వారా కలిగే క్రియల ద్వారా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. But have you ever heard of this? To be justified by the words you speak. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. ఈ మాటను మీరు విన్నారా? That is part of James chapter 2. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భాగమే ఇది. The works that we do include the words we speak. మనం చేసే క్రియలు అంటే మనం మాట్లాడే మాటలు కూడా వస్తాయి. And that's what Jesus himself said. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ విధంగా చెప్పారు. In Matthew 12:37, by your words you will be justified. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. And by your words you will be condemned. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. So here we see how important our words are. మన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. That they are going to determine in the final day whether we're going to be justified or condemned. మనం నీతిమంతులుగా తీర్చబడతామా అపరాధులుగా తీర్చబడతామా అనేది ఈ మాటలే తెలియజేస్తాయి. In other words, our words in the context of this passage are the fruit which determines what type of tree we are. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే మనం ఎలాంటి చెట్టుమో మన మాటలే తెలియజేస్తాయి. You listen to a person's words and you can pretty much tell what type of tree that is. ఒక వ్యక్తి యొక్క మాటలు మీరు విని ఆ వ్యక్తి ఎలాంటి చెట్టో మీరు చెప్పొచ్చు. I mean, I can listen to a man for 15 minutes and gauge pretty much where he stands. ఒక వ్యక్తి చెప్పేది నేను 15 నిమిషాలు విని ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనేది నేను పసిగట్టగలను. Imagine God, you can see much more. Our words are a very important revelation of our nature and our character. మరి దేవుడు ఇంకా ఎంత ఎక్కువగా చూడగలడు కదా. మనం మాట్లాడే మాటలే మన స్వభావాన్ని మన గుణలక్షణాలని తెలియజేస్తాయి. Especially the words that we speak when we are under pressure. ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు. So be very careful with your words. కాబట్టి మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. In Colossians chapter 4, there's an amazing verse which says how we are to speak. కొలస్సీ 4లో మనం చూస్తాం మనం ఏ విధంగా మాట్లాడాలి అంటానికి ఎంత అద్భుతమైన వచనం ఇక్కడ ఉంది. Now these are some words which most Christians don't take too seriously. ఈ వచనాల్ని అనేక మంది క్రైస్తవులు తీవ్రంగా తీసుకోరు. But it says here in Colossians chapter 4 and verse 6, let your speech always be with grace. కొలస్సీ 4:6లో ఈ విధంగా ఉంది. మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడి. Always, always, always means 24/7. Every sentence we speak must be with grace. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు వారానికి 7 రోజులు కూడా మనం ఎప్పుడు మాట్లాడినా కానీ కృపాసహితంగా మాట్లాడాలి. Seasoned as it were with salt. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగా ఉండాలి. So that you know how to respond to each person. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెను. So he says when grace is lacking in our speech, it's like salt missing in the food. మన మాటల్లో సంభాషణలో కృప లేనట్లయితే మన ఆహారంలో ఉప్పు లేనట్లుగా ఉంటుంది. It's tasteless. చప్పగా ఉంటుంది. So it's not just speaking about evil words. We can speak these tasteless words. అంటే ఇక్కడ చెడ్డ మాటలు మాట్లాడటం గురించి కాదు. మనము సారము లేని మాటలు, రుచి లేని మాటలు మాట్లాడొచ్చు. God wants us to speak words rich in grace. కృపాసహితముగా మన మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. It could be strong words like you brood of vipers. సర్ప సంతానమా అనే కఠినమైన మాటలైనా అయి ఉండొచ్చు అవి. To shake people up into reality. వాళ్ళు ఎక్కడున్నారో తెలియజేయటానికి అలాంటి మాటలు అవసరం. But it's spoken in love. కానీ ప్రేమతో మాట్లాడిన మాటలు అవి. Or it could be gracious words like neither do I condemn you. నేను కూడా నీకు శిక్ష విధించను అనే కృపాసహితమైన మాటలు. So by our words we can encourage people. By our words we can condemn people. కాబట్టి మన మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించవచ్చు. మన మాటల ద్వారా ఇతరులని అపరాధులుగా తీర్చవచ్చు. Let's make sure our words are always words of encouragement or challenge or comfort. మన మాటలు ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహకరంగా, సవాలుకరంగా, ఆదరణతో కూడిన మాటలై ఉండాలని మనం చూసుకుందాం. Then we go on to Matthew 12 and verse 38.
ఆ తర్వాత మన మత్తయి సువార్త 12:38 చూసినట్లయితే Some of the scribes and Pharisees, they were always trying to catch Jesus in something or the other. అప్పుడు శాస్త్రుల్లో పరిసయ్యుల్లో కొందరు ఎక్కడో చోట యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. Came to him and said, "We want to see a sign." వాళ్ళొచ్చి ఏమడుగుతున్నారంటే మేము ఒక సూచక్రియను చూడగోరుచున్నాము. Remember, we are trying to understand all that Jesus taught, and Jesus taught a lot here. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాటల గురించి ఎంతో మాట్లాడారు. About our speech, which is very important. Teach others to do what I've commanded you. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలనని ఇతరులకు బోధించండి. Teach others to speak like I have taught you how to speak. ఏ విధంగా మాట్లాడాలో నేను మీకు బోధించినట్లు మీరు కూడా ఇతరులు ఏ విధంగా మాట్లాడాలో వాటిని బోధించండి. And here is a group of people who wanted to see a sign. ఇక్కడ ఒక గుంపు వాళ్ళు వచ్చి మేము సూచక్రియను చూడాలి అని అడుగుతున్నారు. They wanted to see some type of miracle. They thought Jesus was some type of magician. వాళ్ళు ఏదో ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఇంద్రజాలికుడిగా చూస్తూ ఉన్నారు. Who had come to show magic shows on earth. ఏదో ఈ భూమి మీద ఇంద్రజాలం చేసేవాళ్ళగా చూస్తున్నారు వాళ్ళు. And he answered and said to them, "An evil and adulterous generation craves for a sign, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. and no sign will be given to them but the sign of Jonah the prophet." ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. Do you know that it is an evil and adulterous generation that is always looking for signs? సూచక్రియల గురించి చూసేవాళ్ళు చెడ్డవారైన వ్యభిచారులైన తరం అని మీకు తెలుసా? To ask God, please do a miracle, please do a sign for me. ఒక అద్భుతం చేయండి, ఒక సూచక్రియ నాకు చూపించండి అని దేవుడిని అడగటం. It is to be part of an evil and adulterous generation. ఆ విధంగా మనం ఉన్నట్లయితే అది వ్యభిచారులైన చెడ్డతరంలో ఉన్నట్లు. When God has given us His word and spoken to us through Christ, there's no need to ask God for a sign. దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనమే సూచక్రియ గురించి అడగాల్సిన అవసరం లేదు. He has shown us His will in the scriptures through the life of Jesus. లేఖనాల్లోనూ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ద్వారాను దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేశాడు. And through the words the Holy Spirit has given us in the Bible. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన మాటల ద్వారా బైబిల్లో మనకి తన చిత్తాన్ని తెలియజేశాడు. An evil and adulterous generation asks for a sign. And he says, this only sign you'll get is a sign of Jonah the prophet. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. And that is the sign of resurrection. అదేంటంటే పునరుద్ధానము అనే సూచక్రియ. As Jonah was in the belly of the sea monster for 3 days and 3 nights. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో So shall the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. And then he'll come out. ఆ తర్వాత ఆయన బయటకు వస్తాడు. That's the sign. అదే సూచక్రియ. That Jonah came out of that sea monster's mouth. ఆ తిమింగలం నోట్లో నుండి యోనా బయటకు వచ్చాడు. And the Son of Man will come out after 3 days and 3 nights in the heart of the earth. మనిషి కుమారుడు కూడా 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత భూగర్భంలో నుండి బయటకు వస్తాడు. And that resurrection is the only sign that God is going to give to an evil and adulterous generation. వ్యభిచారులైన చెడ్డతరం వారికి దేవుడు చూపించే ఒకే ఒక సూచక్రియ అది. So remember that the resurrection of Jesus Christ is a very, very important aspect of our witness for Him. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు పునరుద్ధానం అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన అంశము. Then it says here about Jonah being in the belly of this fish for 3 days and 3 nights. ఆ తర్వాత ఆయన తిమింగలం కడుపులో యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగా ఉన్నాడో చెప్తూ ఉన్నారు. You know, a lot of things that Christians believe and practice are tradition and not according to Scripture. చాలా మంది క్రైస్తవులు నమ్మే ఆచారాలు అవన్నీ కూడా లేఖనాల్లో ఉండవు. A lot of people think Jesus was crucified on what they call Good Friday. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు సిలువేయబడ్డారని దాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తారు. And that he rose from the dead on a Sunday. Now, if you calculate simple arithmetic, ఆయన ఆదివారం పూట పునరుద్ధానుడని చెప్తారు. ఇప్పుడు మనం దాన్ని సామాన్యమైన
లెక్క వేసినట్లయితే will tell you that Friday to Sunday morning is not 3 days and 3 nights. It's only 2 nights, Friday and Saturday. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు 3 రాత్రులు 3 పగళ్ళు రావు. ఎందుకంటే శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి 2 రాత్రులే వస్తాయి. And perhaps 2 days. బహుశా 2 పగళ్ళు వస్తాయి. But Jesus said it so clearly that it will be 3 days and 3 nights. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్పారు. 3 పగళ్ళు 3 రాత్రులు. That he would be in the heart of the earth. ఆయన భూగర్భంలో ఉంటాడు అని. So it is obvious. We know definitely that he rose on the first day of the week. ఆయన వారములో మొదటి దినమున తిరిగి లేచాడు అని మనందరికీ తెలుసు. That's clearly written in John's Gospel యోహాను సువార్తలో అది స్పష్టంగా రాయబడి ఉంది. and in the other Gospels. వేరే సువార్తల్లో కూడా రాయబడి ఉంది. But if that is the case, which we know is true, ఒకవేళ అదే నిజమైతే then Jesus Christ was crucified on Thursday afternoon అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గురువారం మధ్యాహ్నం సిలువేయబడి ఉండాలి. at 3 o'clock in the afternoon. He died. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిలువేయబడి అక్కడ చనిపోయి ఉండాలి. So that would be part of Thursday, one day, Thursday night, Friday day, whole day, and Friday night, Saturday whole day, and Saturday night. That's 3 days, 3 nights. అది గురువారం పగలు, గురువారం రాత్రి, శుక్రవారం పగలంతా ఉంటుంది, తర్వాత శుక్రవారం రాత్రి, శనివారం పగలంతా ఉంటుంది, శనివారం రాత్రి ఉంటుంది. ఆ విధంగా 3 పగళ్ళు 3 రాత్రులు. And then early Sunday morning, before dawn, he rose up from the dead. ఆదివారం ఉదయమున వేకోజామునే ఆయన తిరిగి లేచాడు. That's the only way it could be 3 days and 3 nights. కేవలం ఆ విధంగా మాత్రమే 3 పగళ్ళు 3 రాత్రులు వస్తుంది. So I don't have the slightest doubt in my mind that Christ was crucified on a Thursday. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గురువారం సిలువేయబడ్డారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. And because that was the Passover day, under the law, the next day had to be a Sabbath day. అది పస్కా దినమున జరిగింది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము తర్వాత రోజు విశ్రాంతి దినమై ఉండాలి. The first day of the feast of unleavened bread. పులియని రొట్టెలతో చేసే మొదటి రోజున చేసే పండుగ అది. And that's why it says the disciples could not go, the women could not go and anoint Jesus' body the next day. అందుకే ఇక్కడ చెప్పబడింది, శిష్యులు కానీ ఆ స్త్రీలు కానీ వెళ్ళి తర్వాత రోజు ఆయన్ను అభిషేకం చేయలేకపోయారు. It says in John chapter 19 that when Jesus was crucified, verse 31, John 19:31, the Jews, because it was the day of preparation, so that the bodies should not remain on the cross on the Sabbath day. ఇక్కడ యోహాను 19:31 మనం చూసినట్లయితే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు. For that Sabbath was not an ordinary Sabbath. కానీ ఆ విశ్రాంతి దినము సామాన్యంగా వచ్చే విశ్రాంతి దినం కాదు. It was a special Sabbath. అది ప్రత్యేకమైన విశ్రాంతి దినం. It was a high day. అది మహాదినము. It was not the regular Saturday. అది సామాన్యంగా వచ్చే శనివారం కాదు. It was a Friday, అది శుక్రవారం. which was, according to the law, the day after the Passover, was to be a Sabbath. ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పండుగ తర్వాత విశ్రాంతి దినం రావాలి. So there were 2 Sabbaths there. అక్కడ 2 విశ్రాంతి దినాలు ఉన్నాయి. And that's why they couldn't come till Sunday. అందుకే వాళ్ళు ఆదివారం వరకు కూడా రాలేకపోయారు. And that's how Jesus Christ died on a Thursday, and he was 3 days and 3 nights in the grave and arose on Sunday morning. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు గురువారం మరణించి 3 పగళ్ళు 3 రాత్రులు ఉండి ఆ తర్వాత ఆదివారం ఉదయకాలమున తిరిగి లేచారు. And the other question people have is this. I've had certain people ask me this. ప్రజలు అడిగే మరొక ప్రశ్న ఏంటంటే, చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, If Jonah was alive in the belly of the fish, does it mean Jesus was alive in the grave? తిమింగలం కడుపులో యోనా బ్రతుకున్నాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో బ్రతికే ఉన్నారా? Well, it doesn't say he was in the grave for 3 days and 3 nights. సమాధిలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడనేమి ఇక్కడ చెప్పబడలేదు. People read carelessly. He was in the heart of the earth. ఇక్కడ ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా చదువుతారు. ఆయన భూగర్భంలో ఉన్నాడు అని రాయబడింది. The heart of the earth is the center of the earth where at that time all departed spirits went.
భూగర్భము అంటే ఇక్కడ భూమికి మధ్యలో ఉన్నది. ఆ సమయంలో చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళేవి. It had two sections. One was hell, and the other was what was called paradise, అందులో 2 భాగాలున్నాయి. ఒకటేమో నరకము, ఇంకొకటేమో పరదైసు or Abraham's bosom. లేక అబ్రహాము రొమ్ము అని పిలువబడేది. And those who qualified to be in paradise went there, like the thief on the cross, and the others went to hell. ఎవరైతే పరదైసుకు వెళ్ళటానికి యోగ్యులో ఆ శిలువ మీద దొంగ వలె వాళ్ళు పరదైసుకు వెళ్ళేవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు. And Jesus made it very clear to that thief on the cross that that very day they would be together in paradise. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా ఆ దొంగతో ఆ రోజు చెప్పారు, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. And here it says in the heart of the earth. So from that we know ఇక్కడ భూగర్భము అని రాయబడింది. దాని నుండి మనం తెలుసుకోవచ్చు that paradise at that time was in the heart of the earth. అప్పట్లో పరదైసు అనేది ఆ భూగర్భంలో ఉంది అని. And there Jesus was alive అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఉన్నారు. in the heart of the earth, his spirit. భూగర్భంలో ఉన్నారు తన ఆత్మలో. His body, of course, was in the tomb of Joseph of Arimathea. కానీ యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని మనం చూసినట్లయితే అరిమత్తయి అయిన యోసేపు తొలిచిన ఆ సమాధిలో ఉంది. But he himself was not in his body then. He was alive. The Son of Man was alive in the heart of the earth. కానీ ఆయన అంటే ఆయన దేహం కాదు, మనిషి కుమారుడు భూగర్భంలో ఉంటాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆయన సజీవుడిగా అక్కడ ఉన్నాడు. Where paradise is, 3 days later, he came into his body in the grave and rose up from the dead. ఎక్కడైతే పరదైస్ ఉందో అక్కడ ఆయన ఆత్మలో అక్కడ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఆయన మరలా తన దేహంలోనికి వచ్చి తిరిగి లేచాడు. That's how, if you don't read scripture carefully, you can be mistaken there. ఆ విధంగా మనం లేఖనాలని జాగ్రత్తగా చదవనట్లయితే మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. So he goes on to say, the men of Nineveh shall stand. By the way, paradise was then taken up to the third heaven. ఆ తర్వాత ఆయన నినివే ప్రజల గురించి చెప్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే పరదైసు ఆ సమయంలో 3వ ఆకాశమునికి తీసుకొని పోబడింది. When Jesus ascended, Ephesians 4 says he took all those captives captive and ascended with them. And when the apostle Paul was caught up to the third heaven, he found paradise was there. ఎఫెసీ 4లో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళారని పరదైసుని 3వ ఆకాశంలోనికి తీసుకువెళ్ళారు. అందుకే పౌలుని కూడా మనం చూసినట్లయితే పౌలు 3వ ఆకాశంలోకి తీసుకొని పోబడినప్పుడు అక్కడ పరదైసును చూశాడు. So that paradise is no longer in the heart of the earth after the ascension of Christ. It is in the third heaven. We go up to be with the Lord now. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆ పరదైసు అనేది భూగర్భంలో లేదు. పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ప్రభువుని కలుసుకోవటానికి మనము పైకి వెళ్తాం when we leave this earth. మనం ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు. Moving on to verse 41, the men of Nineveh shall stand up with this generation at the judgment and condemn it because they repented of the preaching of Jonah, and something greater than Jonah is here. మనం 41వ వచనాన్ని చూద్దాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారి తరములో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. To whom more is given, more is required. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఆశించబడుతుంది. If the men of Nineveh repented of the preaching of an ordinary preacher like Jonah, ఒక సామాన్యమైన బోధకుడు యోనా వంటి వ్యక్తి చెప్పినప్పుడు నినివే ప్రజలు మారు మనసు పొందితే, and here people are listening to Jesus Christ, the Son of God, ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. and they don't repent, their crime is greater. వాళ్ళు మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే వాళ్ళ నేరం అనేది చాలా గొప్పది. Verse 42, the queen of the south, the queen of Sheba, will rise up in judgment and condemn this generation because she came all the way, all those many kilometers, to hear the wisdom of Solomon, and someone greater than Solomon is here. 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి షేబా దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. It's amazing how even today we find so many Christians who ignore the privileges they have. ఈనాడు అనేక మంది క్రైస్తవులను మనం చూసినా కానీ వాళ్ళు ఏవైతే ఆధిక్యతలు కలిగి ఉన్నారో వాటిని విస్మరిస్తూ ఉంటారు. Right in their own street, some own town, across the street, sometimes the gospel is being preached,
and they don't realize it. వాళ్ళున్న పట్టణంలోనే, వాళ్ళున్న వీధిలోనే సువార్త ప్రకటించబడుతున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. Next door to them may be living a man of God, వాళ్ళ ఇంటి పక్కన ఒక దైవజనుడు జీవిస్తూ ఉన్నాడేమో, and they don't realize it. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. Well, their judgment will be greater. అప్పుడు వాళ్ళకి ఎక్కువ తీర్పు తీర్చబడుతుంది. One last thing, it speaks here about unclean spirits. ఒక చివరి మాట మనం చూద్దాము. ఇక్కడ అపవిత్రాత్మల గురించి ప్రభు చెప్తున్నారు. That when they leave a man and go out, they're always looking for somebody else to possess. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే తర్వాత ఎవరిని పట్టాలని చూస్తూ ఉంటారు. Evil spirits have a longing to possess human beings. అపవిత్రాత్మలు మనుషుల్ని పట్టి పీడించాలని ఎంతో కోరుకుంటూ ఉంటాయి. They pass through waterless places seeking for some place to settle down, అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. and they don't find it. ఆ విశ్రాంతి దొరకనందున They go back to visit the man from whom the unclean spirit was cast out, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి and they find the man has not surrendered his life to Christ and be filled with the Holy Spirit. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా పరిశుద్ధాత్మ నింపుదల కోసం అడగకుండా ఉన్నట్లయితే So they take along 7 other spirits more wicked than themselves and go and live there. ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండేటి చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములు వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. This is the way with this evil generation, and this is how it happens with many individuals as well. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. When we cast out an evil, if we don't replace that with something good, మనం ఒక చెడ్డదాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మంచి దాంతో మనం నింపుకున్నట్లయితే we'll find we get into worse evil. అంతకన్నా చెడ్డగా మనం మారిపోతాం. I've come across cases like that of demons that are cast out of somebody, నేను అలాంటి వాళ్ళని చూశాను. ఒక వ్యక్తిలో నుండి దయ్యములు వెళ్ళగొట్టబడినప్పుడు and they did not seek to surrender their life to Christ and be filled with the Holy Spirit. వాళ్ళు క్రీస్తుకి సంపూర్ణంగా లోబర్చుకోకుండా పరిశుద్ధాంతో నింపబడకుండా ఉన్నట్లయితే They get possessed by the demons all over again, మరలా వాళ్ళు దయ్యములతో నింపబడి ఉన్నట్లుగా నేను చూశాను. sometimes worse situations. కొన్నిసార్లు అంతకు ముందు ఉన్నదానికంటే కూడా ఎంతో ఘోరమైన స్థితిలోకి వెళ్ళటం. So this is a warning not only about demon possession. ఇది మనకు ఒక హెచ్చరికగా ఉంది. ఇది కేవలం దయ్యములు పట్టం గురించే కాదు. For example, if you get rid of the habit of grumbling, ఉదాహరణకి సనగటం అనే అలవాటుని నువ్వు విడిచిపెట్టావనుకో, replace it with the habit of thanksgiving, కృతజ్ఞతలు తెలియజేయటంతో దాన్ని నింపుకో. and then that grumbling attitude won't come back. అప్పుడు ఆ ఫిర్యాదు చేయటం అనేది మరలా తిరిగి రాదు. But if you just try to get rid of grumbling, నువ్వు కేవలం సంఘటాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే you'll find that, and don't replace, leave it empty, you'll find grumbling comes right back. This is an application. కాబట్టి కృతజ్ఞత నింపుకోకుండా ఖాళీగా ఉన్నట్లయితే అది మరలా తిరిగి వస్తుంది. ఈ విధంగా అన్వయించుకోవచ్చు మనం in many areas. అనేక విషయాల్లో ఈ విధంగా మనం అన్వయించుకోవచ్చు. We'll continue our study in our next episode. వచ్చే ఎపిసోడ్లో మన అధ్యయనాన్ని మనం కొనసాగిద్దాం.